హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో అలోవెరా జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఒక అలోవెరాని తీసుకొని దాని సైడ్ ఉన్న ముళ్ళల్ని రిమూవ్ చేసుకొని లోపల ఉన్న గుజ్జుని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు దీని ఉపయోగాలు ఏంటో కూడా చూసేద్దాం. కీళ్ళ నొప్పులకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది డైలీ తీసుకోవాలి. అలా తీసుకున్నట్లయితే 1 మంత్లో ఇది క్యూర్ అయిపోద్ది. ఫ్యాట్ పట్టనివ్వదు, కొలెస్ట్రాల్ రానివ్వదు. కానీ ఇది డైలీ వాడాలండి. ఒక మెడిసిన్లా పనిచేస్తుంది. ఇది ఒక గుడ్ డైట్ రెసిపీ కూడా. మీకు హెయిర్ కేర్, బ్యూటీ కేర్లో కూడా ఇది చాలా ఎక్కువ ఉపయోగిస్తారు. ఇది అందరి ఇళ్ళల్లోని దొరుకుతుంది కాబట్టి మనకి తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. అందరికీ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా వాడొచ్చు దీన్ని. చాలా ఈజీ కూడా దీన్ని తయారు చేసుకోవడం. ఇప్పుడు గుజ్జుని సపరేట్ చేసేసుకున్నాం కదా, దీన్ని మిక్సీలో వేసుకుందాం. తరువాత కొన్ని ఐస్ క్యూబ్స్, అలాగే కొంచెం నిమ్మకాయ పిండుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకుందాం. దాన్ని బాగా మిక్సీ పట్టుకుందాం. చూసారు కదా, జ్యూస్ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకొని డెకరేషన్ కోసం పుదీనా లీవ్స్ని వాడండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇది మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. బాయ్ బాయ్.